Hi, welcome to MTR Masala Abhiruchi powered by Freedom Refined Sunflower Oil. హాయ్ రాజు గారు. హలో అండి. సో ఈ రోజు గుమగుమల్లో ఏం గుమగుమలాడే వంట చేస్తున్నారు? ఈ రోజు పొట్లకాయ తీసుకుంటున్నానండి. పొట్లకాయ పల్లి ఇగురు చేస్తున్నాను. ఓ, పొట్లకాయ ఇంకా పల్లి కాంబినేషన్? అవునండి, చాలా బాగుంటుంది. అంటే రోటీస్ కాంబినేషన్ లో అయితే చాలా సూపర్ గా ఉంటుంది. అలాగే మనం రైస్ తో అంటే ఏదైనా రసం ఇలా పులుసు లాంటివి తీసుకున్నప్పుడు సైడ్ డిష్ గా బాగుంటుంది. ఓకే ఓకే, మరి పొట్లకాయ పల్లి ఇగురు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పొట్లకాయ పల్లి ఇగురు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పొట్లకాయ ముక్కలు 1 కప్పు, వేయించిన వేరుశనగ పలుకులు 1 కప్పు, ఎండుమిరపకాయలు 3, వెల్లుల్లి రెబ్బలు 8, జీలకర్ర 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, చింతపండు కొద్దిగా, మిరియాలు 1 టీ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలని చూసారు కదా. రాజుగారు మొదలు పెడదామా? ఓకేనండి. సో ముందుగా మనం ఒక పొడి రెడీ చేసుకుందాం. దీంట్లో ఎండుమిరపకాయలు, కొద్దిగా మిరియాలండి. సో ఈ ఫ్లేవర్ కూడా బాగుంటుంది. కొద్దిగా జీలకర్ర, ఇవి కొంచెం దూరగా వేయించుకుంటున్నాం. సో వేరుశనగ పలుకులు మనం ముందుగానే వేయించేసుకుని పొట్టు తీసేసి పెట్టేసుకున్నాం అండి. సో ఇది కొంచెం మసాలా పౌడర్ లాగా. అవునండి, ఓకే సరిపోతుంది. ఓకే, సో దీన్ని మిక్సీ జార్లోకి తీసేసుకుని సో వీటితో పాటుగా పల్లీలు, కొద్దిగా చింతపండు, అలాగే వెల్లుల్లి రెబ్బలండి. సో ఈ పచ్చిగానే యాడ్ చేసుకుంటున్నాం. సో ఇదొక మనం పొడి రెడీ చేసుకోవాలి. అయిపోయిందా? ఓకేనండి. సో ఇది పక్కన పెట్టేసుకుందాం. సో పౌడర్ లో వేసుకుంటే మనకి ముక్కకంతా కూడా బాగా పట్టేస్తుంది కాబట్టి మనకి ఆ పల్లి టేస్ట్ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. ఇది వాటర్ వెజిటబుల్ మనకు పొట్లకాయ కాబట్టి మొత్తం ఫుల్ కోటింగ్ లా వచ్చేస్తుంది. సో నెక్స్ట్ పోపు పెట్టేసుకుందాం. ఓకే, కొద్దిగా పోపు దినుసులండి, అలాగే పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, దీంట్లో పొట్లకాయ ముక్కలండి. సో మనకి ఎలాగో ఇది ఫాస్ట్ గానే మగ్గిపోతుంది కాబట్టి, అంటే చాలా మంది కొంచెం ఇంకా ఫాస్ట్ గా అయిపోవడానికి జస్ట్ అట్లా కొంచెం కుక్కర్ లో ఉడికించేస్తూ ఉంటారు. సో మూత పెట్టేసేద్దాం, కొంచెం ఫాస్ట్ గా అయిపోతాయి. ఓకే, సో పౌడర్ ఎలాగో రెడీగా ఉంది కాబట్టి ఇది మగ్గితే మనము అది యాడ్ చేసేసుకోవటమే కదా. ఓకే, మరి ఇక్కడ పొట్లకాయ ముక్కలు మగ్గుతూ ఉంటే ఈలోగా మనం ఒక మంచి చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. చాలా మంది నిద్రలేమితో బాధపడుతూ ఉంటారు. ఇందుకోసం రకరకాలుగా చిట్కాలు ట్రై చేస్తూ ఉంటారు, ఇంకా మందులు కూడా వాడుతూ ఉంటారు. మరి ఈ చిట్కా కూడా ట్రై చేయండి, మంచి ఉపయోగం ఉంటుంది. సాయంత్రం గ్రీన్ టీ తాగండి, ఇందులో కొద్దిగా తేనె కూడా కలుపుకోండి. తేనె కలుపుకుని గ్రీన్ టీ తాగినట్లయితే రాత్రి నిద్ర సుఖంగా పడుతుంది. ఓకే అండి, చిట్కా చూసేసారు కదా రాజు గారు. అయిపోయిందా? ఓకే, సో ముక్క అంతా కొంచెం దగ్గరగా అయిపోయింది కదా. సో ఇప్పుడు కొంచెం సీజనింగ్ చేసుకున్నాం అండి. కొద్దిగా కారం, అంటే ఇది కొంచెం కలర్ కోసం వేస్తున్నాం. సో ఆల్రెడీ మనం దాంట్లో మిరియాలు, ఎండుమిరపకాయలు కూడా వేసాం కదా. కొద్దిగా పసుపు, సరే బాగా కలిపేసుకుని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పల్లి పొడి, ఈ పల్లి పొడి కూడా ఒక డిఫరెంట్ ఫ్లేవర్, అంటే ఆ స్మెల్ కొంచెం అన్ని కలిపాం కదా దాంట్లో. అవునండి, మంచి స్మెల్ వస్తుంది. యాక్చువల్గా అది ఉట్టిది కూడా అన్నంలో కలుపుకొని తినేయచ్చేమో.
పల్లికి బేసిక్ గా మంచి ఫ్లేవర్ అది ఉంటుంది కదా, అది సింగిల్ గా మనం కొంచెం వేయించి కచ్చాపచ్చ కొన్ని వేపుడులలో వేసుకుంటుంటాం ఫ్రైలలో, అలా వేసుకున్నా చాలా బాగుంటుంది. ఓకే, సో రెడీ అండి. కొద్దిగా కొత్తిమీర. ఓకే, సింపుల్ గా చేసుకోవచ్చు, బట్ ఆ పౌడర్ అది యాడ్ చేయడం వల్ల ఏంటంటే మనకి కొద్దిగా టేస్ట్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. బేసిక్ గా పొట్లకాయ, బీరకాయ ఇట్లాంటి వాటికి చాలా మంది ప్లెయిన్ గా చేస్తూ ఉంటారు, కొంతమంది ఏమో ఇష్టపడరు. ఇలాంటివి ఏమైనా యాడ్ చేస్తే కొంచెం వాటి వల్ల ఆ టేస్ట్ వల్ల వెజిటేబుల్ కూడా ఏదన్నా హ్యాపీగా తినేసే వాళ్ళు ఉంటారు. వాటర్ వెజిటేబుల్ తోనే అంటే కొంచెం చప్పగా ఉంటుంది, కొన్నిటికి కొంచెం ఫ్లేవర్ ఉంటుంది, బీరకాయ కొంచెం ఇలాంటి. అలాంటప్పుడు మనం కొంచెం ఇలా సింపుల్ గా ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. సో రెగ్యులర్ గా చేసుకునే దానికి కొంచెం చేంజింగ్స్. కొద్దిగా కొత్తిమీర అండి. ఓకే ఓకే, పొట్లకాయ పల్లి ఇగురు రెడీ. ఓకే అండి, మరి వేడివేడిగా పొట్లకాయ పల్లి ఇగురు రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పొట్లకాయ పల్లి ఇగురు తయారు చేసే విధానం: ముందుగా ఎండుమిరపకాయలు, మిరియాలు, జీలకర్ర వేయించి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. దీనిలో వేయించిన వేరుశనగ పలుకులు, చింతపండు, వెల్లుల్లి రెబ్బలు వేసి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో పొట్లకాయ ముక్కలు, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పొట్లకాయ పల్లి ఇగురు రెడీ.